హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమంది మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో మీరు చేస్తే ఒక లైక్ వల్ల నాకు కూడా మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అన్నది నాకు కూడా తెలుస్తుంది. అందుకే తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అన్నది చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, ఈరోజు అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట. మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. మార్నింగే స్టార్ట్ అయిపోతున్నారు. మార్నింగే అంటే 11:30కి ట్రైన్ అనమాట. మేము 10:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. విన్నోగా అయితే సాటర్డే హాలిడే అనమాట. విరాజుకి కూడా ఉంది. ఇంకెందుకులని ఈ రోజుకి పంపించలేదు. అంటే చాలామంది మండే నుంచి వస్తామని చెప్పేసి అంటున్నారనమాట. అందుకే మేము కూడా ఈ రోజుకైతే మానిపించేసాము. ఇప్పుడైతే మేము కూడా వెళ్తున్నాం కదా. యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళడానికి ఉండదు అనమాట. అంటే పిల్లల టైమింగ్స్, వీళ్ళ ట్రైన్ టైమింగ్స్ ఒకే టైం అవుతుంది అనమాట. అందుకే నేను వెళ్ళడానికి అయితే ఎప్పుడు కుదరలేదు. మా హస్బెండ్ వెళ్ళి దేవెట్టేసి వస్తారు. అలాంటిది ఈరోజు మేము కూడా వెళ్తున్నాము. అంటే ఈరోజు విరాజుని కూడా తీసుకెళ్ళాలి. మానిపించేసాం కాబట్టి మేము కూడా వెళ్తున్నాం అనమాట. పిల్లలు మా అయ్యారు అత్తయ్య గారు అయితే అటు అయితే ఎక్కేసారండి. నేను మా హస్బెండ్ అయితే బండి మీద అయితే వెళ్తున్నాము. అయితేనండి చాలా ఎండ ఉంది. అనవసరంగా బండి మీద వచ్చాను అనిపించింది అనమాట. ఆటోలు అనుకోండి ఆ నీళ్ళు వెళ్ళి రావచ్చు కదా అనిపించింది. చాలా ఎండ కింద ఉన్నది. స్టేషన్కి అయితే వచ్చేసామండి. స్టేషన్కి రాగానే వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అంటే వాళ్ళ వెనకాలే మేము కూడా వచ్చాము. సో అక్కడ దిగేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకోవాలి కదా. సో మా హస్బెండ్ అయితే టికెట్ అయితే తీసుకున్నారు. అయిపోయింది, వచ్చేయండి, తీసేయాలి. ఇక్కడ మా అమ్మాయి ఏమంటుందో విన్నారా? ఒక 3 లేస్ ప్యాకెట్లు, అంటే లేస్ ప్యాకెట్ని బిక్కీసి అంటుంది అనమాట. ఒక 3 లేస్ ప్యాకెట్లు కొనుక్కొని మనం జ్యూస్ చేసుకుందామా మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది. అందుకే నవ్వుతున్నాం అనమాట. అక్కడ ఎవరైనా లేస్ ప్యాకెట్తో జ్యూస్ చేసుకుంటారా అని చెప్పేసి అంటున్నాము. అత్తయ్య మావయ్యారు అయితే ట్రైన్ అయితే ఎక్కేసారనమాట. అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాము. వెనకాల ట్రైన్ వెళ్తుంది చూడండి, అదేనమాట. అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా సేపు అయితే అలాగే కూర్చున్నాం అనమాట. అంటే ఎండని వెళ్ళి వచ్చాము. దాని తగ్గట్టు ఏంటంటే మేము వచ్చిన కాడి నుంచి వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా, అత్తయ్య గారు మావయ్య గారుని. ఇంట్లో ఏమీ లేనట్టున్నది అనమాట. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో డ్యూటీకి మమ్మల్ని కిందే దేవెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. అటు నుంచి మేమైతే పైకి వచ్చి కాసేపు అలా కూర్చున్నాం అనమాట. ఎండనెల్లి ఒకటి వచ్చాం కదా, కొంచెం నీరసంగా అయిపోయింది. తర్వాత ఇప్పుడైతే లంచ్కి అయితే చూస్తున్నాను. సో లంచ్కి అయితే నేను ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఆల్రెడీ అన్నీ ఉన్నాయన్నమాట. నిన్న విరాజ్ బర్త్డే అయింది కదా, వాడు బర్త్డే రోజుకి ఇవన్నీ మిగిలిపోయినాయి అనమాట. చికెన్ కర్రీ, బిర్యానీ, వైట్ రైస్ ఏం అనలేదులేండి. పన్నీర్ కర్రీ కూడా మిగిలిపోయింది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు వెయిట్ చేయాలి. ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ బయటికి తీసేసాను. చూపిస్తున్నాను కదా, బిర్యానీ ఉండిపోయింది. అలాగే ఇంకోటి చికెన్ కర్రీ అనమాట. అలాగే పన్నీర్ కర్రీ కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మీకు చికెన్ కర్రీ ఎక్కువ ఉన్నది కదండి, దాంతో ఒక ఫ్రై అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇలా కర్రీ వండుకున్న దాంతో ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మార్నింగ్ అత్తయ్యలు ట్రైన్లో తినడానికి పులిహోర అయితే చేశారండి. చింతపండు పులిహోర అనమాట ఇది. సో ఆ పులిహోర కూడా కొంచెం ఉన్నది. అలాగే చింతపండు కూడా ఉడకబెట్టింది కూడా ఉన్నదనమాట. దీన్ని ఒక బాక్స్లోకి అయితే తీయాలి. ఇప్పుడైతే మీకు ఒక టిప్ షేర్ చేసుకుంటాను. మనకు ఓవెన్ ఏమీ లేకుండా ఫుడ్ ఎలా వేడి చేసుకోవాలన్నా చూపిస్తాను. అంటే ఓన్లీ రైస్ ఐటమ్స్ అనమాట. అయితేనండి ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని మనం ఏదైనా ఒక రైస్ ఐటమ్, ఇప్పుడు బిర్యానీ ఉన్నది కదండి, ఆ బిర్యానీ అలా గిన్నె అయితే పెట్టేసి పైన అయితే మూత క్లోజ్ చేశాను. మూత క్లోజ్ చేసి మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట. దానికి విజిల్ కట్టే ఏం పెట్టకూడదు. ఒక 10 to 15 minutes అయితే అలా ఉంచేయాలన్నమాట. అది ఆవిరితోటి దాంట్లో అయితే మొత్తం అంతా వేడైపోద్ది అనమాట. మనకి సేమ్ ఓవెన్లో పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని మీకు చూపిస్తాను. పొడి పొల్లాడుతూ ఉంటుంది అనమాట రైస్ అయితేని.
అయితే ఇప్పుడు చికెన్ కర్రీ ఉన్నది కదండి, ఆ చికెన్ గ్రేవీ ఎక్కువ ఉన్నదనమాట. సో మేము అంత గ్రేవీ తినలేమని చెప్పేసి ఇప్పుడైతే నేను ఫ్రై అయితే పెడుతున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఏదైనా కర్రీ ఇలా చికెన్ కర్రీ గ్రేవీ ఎక్కువ ఉండి మిగిలిపోయింది అనుకోండి, ఆ గ్రేవీ ఉత్తిని పాడేయకుండా మనం ఇలాగే చికెన్ తోటే ఒక కడాయిలో వేసేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకూడదు, ఓన్లీ కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఎలా ఫ్రై చేసుకోవాలంటే మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. మనకి కొంచెం గ్రేవీ కావాలనుకోండి కొంచెం గ్రేవీగా ఉంచుకోవచ్చు, లేదంటే బాగా డ్రై చేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఇలా స్టవ్ మీద అయితే పెట్టాను కదండి, ఇప్పుడైతే సగం అయితే ఫ్రై అయ్యింది. ఈ లోపల పక్కన రైస్ అయితే అయిపోయింది అనమాట. ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో మష్రూమ్ కాదు, ఇదేంటి పన్నీర్ కర్రీ అయితే వేస్తున్నాను అనమాట. సో అది కూడా కొంచెం లైట్గా వెయిట్ చేద్దాము, అంత గ్రేవీ వద్దు అని చెప్పేసి అది కూడా పెట్టేశాను. చికెన్ అయితే ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నదండి. లోపల రైస్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వేడైపోయిందో మొత్తం అంతాని. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మనకి రైస్ మన కర్రీ వేడి చేసినట్టు వేడి చేయడానికి అయితే అవ్వదు కదా, అలాగని ప్రతి ఒక్కరికి కూడా ఓవెన్ కూడా ఉండదు కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వేడైపోద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, అదైతే అయిపోయింది. ఇంకోండి చికెన్ కర్రీ అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఈ చికెన్ కర్రీ అంటే ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఆ గ్రేవీ అంతా ముక్కకు పట్టి భలే ఉంటుంది అనమాట. కొంచెం నేను మాడనిచ్చాను, ఆ మాడితే స్మోకీ ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ఎక్కువ ఎప్పుడైనా ఉంటే మాత్రం గ్రేవీ తినలేము అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను సెకండ్ టైం చేశాను ఇలాగా. సో పన్నీర్ కర్రీ కూడా వేడి చేశాను. అలా నిన్న విరాజ్కి అయితే గిఫ్ట్ ఇచ్చాం కదండి, ఇవి మోటార్లు ఇవేనమాట. వీటి గురించి నాకు తెలియదు కానీ ఇంక టీవీలో చూస్తూ ఉంటాడు అంత మోటర్ని. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇవి బాగుంటాయి, ఇంక వీటితో ఆడుకుంటూ ఉంటాడని చెప్పేసి ఇవి అయితే కొన్నారనమాట. అవి అయితే బిగిస్తున్నారు ఇక్కడ. సో టీవీ అయితే నెట్ అయితే లేదండి, నెట్ అయితే ఆగిపోయింది. సో ఇంక ఇవి పట్టుకుని కూర్చున్నారు. లంచ్ అయితే చెయ్యాలి. ఇంకా లంచ్ చేసి ఇంకా బాగా పడుకున్నాం అనమాట. చెప్పాను కదా ఎండనెళ్ళు వచ్చాము, అసలుకి ఇంట్లో ఇంకా అత్తగారు మావయ్య గారు లేదు, ఇంకేదో కింద ఉంది. ఇంక మొత్తం పడుకున్నాం అనమాట ముగ్గురుని. సో పడుకుని లేచిన తర్వాత విన్ను అయితే డ్రింక్ కావాలని అడిగింది. సో డ్రింక్ అయితే తాగుతుంది, నిన్నటిది కొంచెం ఉంటే తాగుతుంది. అలాగే కేక్ ఉన్నది, ఇంకా నిద్ర లేసాం కదండి, కొంచెం ఆకలి వేసింది అనమాట. సో మా హస్బెండ్కి అయితే చిన్న ముక్క పక్క తీసేసి ఇంక నేను విరాజు విన్ను అయితే తిన్నాము. ఇది కూల్ కేక్ అండి, చాలా బాగుంది. నాకు కూల్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మామూలు కేక్ ఏంటంటే ఎక్కువ బ్రెడ్ కింద ఉంటుంది. సో ఇదైతే బాగున్నది. యాక్చువల్లీ చెప్తూ మర్చిపోయాను, లంచ్ టైంకి మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఇంక మా హస్బెండ్ తినేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చారనమాట. ఇంక ఇప్పుడైతే విండోస్కి కర్టెన్స్ అయితే పెట్టలేదండి, తెచ్చి చాలా రోజులు అయిపోతుంది. మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చాం కదా, అయితే వాటికి కట్టడానికి ఏమీ లేవన్నమాట. ఇప్పుడు తాడైతే తీసుకుని వచ్చారు. ఇంక తాడు తెచ్చి ఇంక వాటితో అయితే కడుతున్నారనమాట. అయితే బెడ్రూమ్లోకి అయితే వచ్చాము. మొన్న మంచం ఈ పక్క చూపించాను కదండి, అంటే విండో వైపు చూపించాను కదా. నేను ఏమైందంటే విరాజు విన్నుని ఆ విండో కాడికి వెళ్ళి ఆడుతున్నారంట. ఇంక మావయ్య గారు అత్తయ్య గారు చూసి ఇంక మంచం అయితే ఈ పక్క చెరిపేశారు. ఈ పక్కవే బాగానే ఉంటుందని చెప్పేసి ఇలా అయితే పెట్టేశారనమాట. ఇలా కూడా బాగానే ఉందిలేండి. సో బయటికి చూడండి, వ్యూ అయితేని ఎదురు మామిడికే తోటలు అనమాట ఇవన్నీ. సో అవంతా ఈ విండోల నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మంచం అయితే ఇంకోండి ఈ విధంగా అయితే పెట్టేశారనమాట. ఇదివరకు ఇలా స్ట్రైట్గా ఉండేది కదా, ఇప్పుడు ఇలా అడ్డంగా పెట్టేశారు. ఇంకా పిల్లలు అయితే బయట అయితే టీవీ అయితే చూస్తున్నారండి. ఈవినింగ్ అయినప్పటికి ఇచ్చాడనమాట నెట్. ఒక 2 days నుంచి అయితే నెట్ అయితే లేదు. సో ఇంక నేను లేచిన కాడి నుంచి ఇలా పిచ్చిదాన్నా ఉన్నానమాట. జడ వేసుకోలేదు, ఏమి వేసుకోలేదు, ఇంకా అలా మొత్తుగా ఉన్నది. నాకు మధ్యాహ్నం అట్లు పడుకున్నాను అనుకోండి, అస్సలు లేకపోద్ది అవ్వదనమాట. చాలా మొత్తుగా ఉంటుంది. అందుకే నేను అస్సలు పడుకోను మధ్యాహ్నం అట్లు. పడుకుంటే ఏంటంటే చాలా మొత్తుగా ఉంటుంది అనమాట, అందుకే పడుకోను. ఇంక పిల్లలు చూడండి ఎలా చేస్తారు ఇల్లు అయితేని. కిచెన్ అయితే ఇంకా మరీ దారుణం ఉంది. ఇంక తినేసినట్టు ఇంకా పడుకున్నాం కదా, ఇంకేం క్లీనింగ్ చేయలేదు. అలాగే మార్నింగ్ నుంచి ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇల్లు అయితే ఇంకేం క్లీన్ చేయలేదు అనమాట. ఇంకా అలా
వదిలేసాను. ఇప్పుడైతే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ముందైతే స్టవ్ అయితే కడిగేస్తున్నానండి. ఇంకా స్టవ్ కడిగేసిన తర్వాత గిన్నెలు అయితే తోమాలి. ఎన్ని గిన్నెలు అవుతున్నాయంటే మామూలుగా ఉండట్లేదు. సో అలాగే సేమియా చేసాం కదా నిన్న, అది కూడా చాలా మిగిలిపోయిందండి. ఇంకా ఎవరో తిన్నని చెప్పేసి అన్నారు. ఇంకా అదైతే పాడేశానమాట. ఇంకా పాడేసి ఇంకా మొత్తం గిన్నెలన్నీ ఇంక షింకులు అయితే వేసేసాను. ముందు స్టవ్ క్లీన్ చేస్తాను కాబట్టి ఇంక తర్వాత ఈ గిన్నెలు తోమేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట. ఈ గిన్నెలు తోమడానికే నాకు గంట అయితే పట్టిందనమాట. ఎందుకంటే చిన్న షింకు, దాని తగ్గట్టు ఏంటంటే ఆ ట్యాప్ ఏమో మొత్తం గోళ్ళలో కంటే ఉంటుంది అనమాట. కొంచెం ఎదరకు కూడా ఉండదు. నీళ్ళేమో కొంచెం ఇబ్బందిగా వస్తున్నాయి. నీళ్ళు బాగానే వస్తున్నాయి, కాకపోతే కడగడానికి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంకా తర్వాత గిన్నెలు తోమేసాను కదా, అప్పుడైతే ఇల్లులన్నీ తుడుచుకుని వచ్చేసాను. వరుసెట్టి గదులన్నీ తుడుచుకుని వచ్చేసి ఇంకా కిచెన్లో అయితే పోగెడతాను అనమాట. ఇంక కిచెన్లో పోగెట్టి ఇంకా అక్కడైతే తుక్కు అయితే ఎత్తుతాను. ఇంకా అన్ని గదులు తుడిచినప్పటికీ నా పని అయితే అయిపోతుంది అనమాట. ఈ ఎండకోటి బాగా చెమటలు కూడా కారిపోతున్నాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా విరాజ్కి అయితే డెకరేషన్ అయితే చేసాం కదండి, ఇంకా అవైతే తీసేస్తున్నాం అనమాట. ఈ పిల్లలేమో బెలూన్స్తో ఆడుకుంటానని గోలెడుతున్నారు. ఇంకా అందుకే ఇంక ఇవన్నీ తీసేస్తున్నారనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితేని డెకరేషన్ అయితే చాలా బాగున్నదండి. బెలూన్ స్టాండ్ కూడా బాగున్నది అనమాట. సో విన్ను బర్త్డేకి అయితే ఇలా వద్దంటే వేరేలాగా కావాలని చెప్పేసి చెప్తా ఉన్నది. సో విన్ను అయితే మాట్లాడుతుంది. రేపు కాదు, నిన్న. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మట ఏంటి మట? ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.